దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 9వ తారీఖు. ఈరోజు దేవుని ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాము. ఇది ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము ప్రవక్తల గురించి యెహోవా దేవుని వాక్కును మనము ధ్యానించుకుంటున్నాము. ప్రవక్తలు అంటే దేవుని యొక్క మాటలను ప్రజలకు వినిపించేవారు ప్రవక్తలు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తల కలలు వేరు, దేవుని వాక్కు వేరు. అబద్ధ ప్రవక్తల కలలు అంత మనము అవి నమ్మే కలలు కాదు. దేవుని వాక్కు ఇది బలమైనది, సజీవమైనది. దేవుని వాక్కు ఎప్పటికీ మారదు. అత్యంత ఆత్మీయత కలిగినటువంటి వాక్కు, అది నిబంధనతో కూడిన వాక్కు, దేవుని వాక్కు. అబద్ధ ప్రవక్తలు తమ కలలను దేవుని సత్యముతో కలిపి ఎదుటి వారికి కలవరం కలిగిస్తారు. ఉన్నది లేనిది అన్నీ కలిపి కళ అనేది చెప్పటం మొదలుపెట్టాక రకరకాల వింతలుగా కల్పించి చెప్తారు. ప్రజలు ఒక రకంగా చిక్కులో పడిపోయినట్లుగా బాధతో వింటారు. ఎందుకంటే అది ఆ కళను మాత్రం చెప్పాలి, కానీ దేవుని వాక్కు ఎవనకుంటుందో అతను సత్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్తాడు. అందుకని ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ధాన్యము వేరు, చెత్త వేరు కదా. మనకు ఉపయోగపడేది ఏమిటి? ధాన్యము, చెత్త కాదు. అబద్ధ ప్రవక్తలు తమ కలలను దేవుని సత్యముతో కలిపి ఎదుటి వారికి కలవరంగా కల్పిస్తారు అని ఇర్మియా ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తున్నాడు. దేవుని ప్రవక్తల కలలు పనికిమాలిన అబద్ధము అనేది ఎవరివి? అబద్ధ ప్రవక్తల కలలు. ఆ అబద్ధ ప్రవక్తల కలలు పనికిమాలినే కాదు, చెత్త వంటివి. మనుషులను మెప్పించడానికి, దేవుని సత్యాన్ని ప్రకటించడానికి మధ్య అంత వ్యత్యాసం ఉంది. ప్రవక్తల కన్న కలలు చెప్పాలని ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆ కలలు ఏమిటో చెప్పాలని. అట్టి ప్రవక్తలు దేవుని వాక్కు కలిగిన వారయ్యే ఉండాలి. నువ్వు కల చెప్పగలిగితే అని అంటున్నాడు ఇర్మియా. నువ్వు కల కంటే నీవు దేవుని వాక్కు కలిగి ఉండాలని నీలో అని ప్రవక్త ఇర్మియా గారు గట్టిగా చెప్తున్నాడు. దేవుని సందేశాన్ని ప్రకటించే వ్యక్తిని ప్రవక్తని పిలుస్తారు అనుకున్నాం కదా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, అహరోను, మిర్యాము, దెబోరా, మోషే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రవక్తలు
చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మోషే దేవుని సందేశాలను ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. అంతేకాదు, మోషే ప్రజల పక్షంగా దేవునితో స్వయంగా మాట్లాడినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రస్తుత కాలంలో కూడా ప్రజల అవసరాలు దేవుని వాక్కు కలిగిన దైవజనులు కూడా దేవునికి విన్నవిస్తారు. ఏమిటి ప్రజల అవసరాలు అంటే? అంత పరిశుద్ధత కలిగిన వారు కూడా ఉన్నారు. దైవజనులు దేవునికి విన్నవిస్తారని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ సెలవిస్తుంది. పాత నిబంధనలో కొందరు ప్రవక్తలు బాహ్య ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా దేవుని సందేశాన్ని ప్రజలకు వినిపిస్తూ అనేక దైవిక విషయాలను ప్రవచించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ప్రవక్తలైనటువంటి ఆమోసు, హోషేయ ఏమంటున్నారంటే, ధనవంతులు పేదల పట్ల కనికరంగా ఉండాలి, కనికరము చూపాలి, విగ్రహారాధన చేయకూడదు అని రాజులను, ప్రజలను హెచ్చరించేవారు. ఇలాంటి ప్రవక్తలు, ఎగ్జాంపుల్ ఆమోసు, హోషేయ లాంటి ప్రవక్తలు రాజులనేమిటి, ప్రజలనేంటి హెచ్చరిస్తున్నారు. విగ్రహారాధన చేయకూడదు, ధనవంతులు పేదల పట్ల కనికరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దేవుని వాక్కు కలిగిన ప్రవక్తలందరూ నీతి నియమాలు కలిగి దేవునికి లోబడి వినయ మనస్కులై జీవించాలని ప్రజలకు బోధిస్తుండేవారట. నీతి నియమాలు కలిగి ఉండాలి. నీతి నియమాలు కలిగి ఉండి దేవునికి లోబడి ఉంటే అసలు ఇంకా వేరుగా ఏం ఉండదుగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా దేవుని యందు భయభక్తులు ఈ ప్రవక్తలు చెప్పే మాటలను బట్టి వెంటనే వారికి దేవుని యందు భయము కలిగి చక్కగా నీతి నియమాలతో జీవిస్తుంటారు. ఎందుకు? వారి యొక్క బోధనలను బట్టి ప్రస్తుత కాలంలో మన సంఘ కాపరుల ఉపదేశాలని ఆలకించి ఆ ప్రకారంగా మనము జీవిస్తూ దేవుని దీవెనలు మనము పొందుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవునికి భయభక్తులతో మనము జీవించుచు దేవుని మనం మహిమపరచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యందు నాయన, దేవా, నీ యొక్క దివ్యమైనటువంటి జీవము కలిగినటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నీ యొక్క వాక్యంలో జీవముంది కనుక తండ్రి, నీ జీవవాక్యాన్ని మేము ధ్యానవాక్యంగా ధ్యానించుకుంటున్నప్పుడు తండ్రి, నేటి ధ్యానవాక్యాన్ని కూడా వింటున్నటువంటి బిడ్డలకు తండ్రి జ్ఞానాన్ని, అవగాహనను తండ్రి నువ్వు అనుగ్రహించమని నీ పాదముల చెంత వేడుకుంటున్నామయ్యా. ప్రభువా, మేము నిజమైనటువంటి నీ యొక్క గొప్ప సత్యాన్ని కలిగినటువంటి ప్రవక్తల యొక్క, ఉపదేశకుల యొక్క, సంఘ కాపరుల యొక్క మాటలను మేము విని జాగ్రత్తగా అవి హృదయంలో భద్రపరుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయనా ఈ మనవలన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.